ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:15కి అయితే స్టార్ట్ అయిపోయామండి హైదరాబాద్కి. ఇంకా దారిలో అమ్మవారి గుడి ఉంటుంది. సో మన జర్నీ అంతా బాగా సాగాలని చెప్పి అమ్మకు కూడా దండం పెట్టుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే అయింది. అసలు వర్షం ఎంత కుండపోతగా పడుతుందంటే మీకు ఆ వైపర్స్ స్పీడ్ బట్టి అర్థమై ఉంటుంది ఎంత ఫాస్ట్ గా వర్షం కొడుతుందో. అసలు మాకు ఎదురుగుండా ఏ వెహికల్ ఉందో ఏంటో ఏం తెలియలేదు. అలాగా గాల్లో దీపం పెట్టేసి నడిపేసాం అనమాట 3 hours వరకు. అంటే విజయవాడ వచ్చేంత వరకు ఆ కుండపోత వర్షం అనేది అస్సలు తగ్గలేదు. యాక్చువల్లీ ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటంటే దీనికి 11 o'clock కల్లా కాల్ అటెండ్ అవ్వాలి. సో అది కంపల్సరీ అనమాట. అందుకని 4:15 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వన్స్ విజయవాడ క్రాస్ అయిన తర్వాత కొంచెం వర్షం అనేది సెటిల్ డౌన్ అయ్యింది. ఇంకా తెలంగాణలో అయితే అసలు వర్షమే లేదు. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ 3కే లెగిసి చట్నీ అలానే ఇడ్లీ కూడా వేసేసి బాక్స్ లో పెట్టేసుకున్నాను. అవి అయితే చక్కగా తినేసి ఎగ్జాక్ట్ గా 10:45 కల్లా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. నేను నియర్లీ 20 days లేం కదా ఇద్దరం. అసలు పిచ్చుకలు మా బాల్కనీని పెంట చేసాయి. ఎంత వర్క్ ఉందో. ఇంకా మాకు చుట్టుపక్కల అంతా కన్స్ట్రక్షన్స్ కదా, ఎంత విండోస్ క్లోజ్ చేసినా సన్నగా మనం అడుగులేస్తుంటే పాదాలు పడుతున్నాయి అనమాట ఫ్లోర్ మీద. నాకు అసలు అలా ఉంటేనే ఇష్టం ఉండదు. నాకు చాలా వర్క్ ఉండింది. ఇంకా ఈ వర్క్ లో కూడా నేను కొబ్బరన్నం అలానే ఎగ్ ఫ్రై చేశాను. యాక్చువల్లీ ఇంత అంటే జర్నీ చేసి వచ్చినప్పుడు కొంచెం లైట్ గా వండేసుకుంటాము, ఫాస్ట్ గా అయిపోయి వండుకుంటాం కదా. కానీ ఏంటో చాలా రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను కదా, సో హోమ్ సిక్ అనమాట. సడన్ గా వచ్చేసాం కదా, ఏంటో బాధగా అనిపించింది మనసు అంతా. సో అలా పిచ్చిగా ఉన్నప్పుడు నేను అలా కూర్చోను, నేను చాలా బిజీ అయిపోతాను అనమాట. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉంచుకోను. ప్రతిదీ అన్ని క్షుణ్ణంగా చూసుకొని పనులు లేపైనా కల్పించుకుని మరీ పని చేసుకుంటాను. సో దట్ నేను బిజీగా ఉంటే నాకు గుర్తు రాదు కదా. ఒక 2 days ఇలా ఉంటుంది, తర్వాత మళ్ళీ బ్యాక్ టు లైఫ్ నార్మల్ అయిపోతుంది. భీమవరం కూడా అనుకోకుండానే స్టార్ట్ అయింది కదా. సో కూరగాయలు అనే పెరుగులు ఫ్రిడ్జ్ లో అలానే ఉన్నాయి, బూజు పట్టేసాయి అనమాట. అంత ఘోరంగా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో మొత్తానికి నా కొబ్బరన్నం అలానే ఎగ్ ఫ్రై ప్లస్ ఏమో బనానా మిల్క్ షేక్ తిని అడిగితే సో అవి కూడా చేసేసాను. మొత్తానికి ఇవి తినేసి ఇంక ఇల్లంతా మొత్తం సర్దుకొని పనులు చేసుకొని నా రోజైతే ఇలా కంప్లీట్ అయింది. మొత్తానికి బిజీగా.